ఫ్రెండ్స్, కార్తీక దీపం 2లో ఇప్పటివరకు చూడని అతిపెద్ద ట్విస్ట్ వచ్చేసింది. సుమిత్ర ప్రాణాలైతే దక్కాయి కానీ దీని వెనుక దీప చేసిన త్యాగం అందర్నీ కన్నీళ్లు పెట్టించేలా ఉంది. ఈరోజు ఎపిసోడ్లో మనం చూశాం కదా, దశరథ్ ఇక ఏమాత్రం ఊరుకునేలా లేడు. అమ్మను కాపాడుకున్న అసలు కూతురు దీప అని అందరి ముందే కుండబద్దలు కొట్టేశాడు. దీంతో పారిజాతం జ్యోత్స్నల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాని అసలు హంగామా ఇప్పుడే మొదలవ్వబోతుంది. జ్యోత్స్న కాదు, దీప తన సర్వస్వాన్ని పణంగా పెట్టి సుమిత్రకు పునర్జన్మ ఇచ్చిందని దశరథ్ త్వరలోనే అందరి ముందు నిలదీయబోతున్నాడు. మరోవైపు కార్తీక్ కూడా తన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. మీడియాను పిలిపించి అసలు నిజాన్ని బయటపెడతానని జ్యోత్స్నకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కార్తీకిప్పుడు పూర్తిగా దీపకు అండగా నిలబడ్డాడు. కాని ఫ్రెండ్స్, ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. సుమిత్రకు స్పృహ వచ్చి తన ప్రాణాలను కాపాడే క్రమంలో దీప తన బిడ్డను కోల్పోయిందని తెలిస్తే ఆమె తనను తాను క్షమించుకోగలదా? రాబోయే ఎపిసోడ్లలో దీపను హాస్పిటల్ నుండి పంపించేయడానికి పారిజాతం జ్యోత్స్న కొత్త కుట్రలు పన్నుతారు. కాని ఇప్పుడు దశరథ్ శివనారాయణ ఒక్కటయ్యారు. పైగా డాక్టర్ హారిక కూడా నిజం వైపే నిలబడబోతోంది. సిద్ధంగా ఉండండి. వచ్చే వారంలో జ్యోత్స్న ముసుగు తొలగిపోవడం ఖాయం. బహుశా దశరథ్ దీపను శాశ్వతంగా తన ఇంటి కూతురుగా గౌరవించి లోపలికి ఆహ్వానిస్తాడేమో చూడాలి. మరి మీకేమనిపిస్తోంది ఫ్రెండ్స్? సుమిత్రకు ఈ నిజం చెప్పడం సరైనదేనా? కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.